హాయ్ అండి, ఇదిగోండి పాపం ఇది ఎవరో వదిలేశారు దీన్ని కూడా. ఇది ల్యాబ్ అనుకుంటా. చూడండి, దాని మూతే వెరైటీగా ఉంటుంది. చాలా అయింది వదిలేసి. నేనే దీనికి ఫుడ్ తీసుకొస్తాను. పెంచుకున్నాళ్ళు పెంచుకుంటున్నారు, దయాదాక్షాలు లేకుండా రోడ్ల మీద వదిలేస్తున్నారు. వీళ్ళు ఏంటండి, ఆపరేషన్ చేయించే వాళ్ళు కూడా అంతే. ఇక్కడ కుక్కలు అక్కడ వదిలేస్తున్నారు, అక్కడ కుక్కల్ని ఇక్కడ వదిలేస్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి ఆ ప్లేస్ ఏ ప్లేస్లోంచి తీసుకెళ్తున్నారో ఆ ప్లేస్లో అయితే వదలట్లేదు. ఎంత అన్యాయం అంటే అండి. ఎందుకంటే అవి నోరు లేనివి, అడగలేవు. వాళ్ళు ఎక్కడైనా వదిలేయచ్చు. అడిగితే మేము కాదు అంటారు. ఆ సంస్థకు తెలుసో తెలీదు. మొత్తం అయితే ఇక్కడ కుక్కలు అక్కడ కుక్కల్ని ఇక్కడ వదిలేయడం, కుక్కలు కరిచేసుకోవడం, నైట్ అంతా గొడవ కింద ఉంటాయి. ఎవరండి తప్పు అంతా చేసేది? మనుషులే. మనిషి చేసిన తప్పు మనిషి శిక్ష అనుభవించడండి. ఎందుకంటే తను ఒప్పుకోడు కాబట్టి, తను తప్పు చేశానని ఒప్పుకోడు కాబట్టి. కుక్కలు ఇక్కడ వద్దు, మాకు ఏడుస్తున్నాయి, గోల చేసేస్తున్నాయి, తీసుకెళ్ళి ఎక్కడన్నా వదిలేయండి అంటూ వదిలేస్తారు. అక్కడ గొడవ, అక్కడ మనుషులు మళ్ళీ కంప్లైంట్ ఇస్తారు. ఇవన్నీ మనుషులు చేసే తప్పులే. కానీ ఏ పాపం పుణ్యం ఎరగని వీటి మీదకైతే తోసేస్తున్నారు. మూగజీవులు కదా, అట్లా నోరు లేదు, అడగలేవు కాబట్టి అట్ల మీదకి తోసేస్తున్నారు. కుక్కలు అరుస్తున్నాయి, నైట్ అంతా ఏడుస్తున్నాయి, మా గల్లీలో నిద్ర లేవు, మేము జాబులు చేసి వచ్చి చేసుకోలేకపోతున్నాము. ఇదే. కానీ వాళ్ళే చేస్తున్నారు. ఏమని? మాకు నైట్ అంతా నిద్ర పట్టట్లేదని కంప్లైంట్ ఇస్తారు. ఎవడో దరిద్రుడు ఉంటాడు కదా, పనికిమాలి ఎదవ, కడుపుకి అన్నం తినలేని ఎదవ, ఆడొచ్చి తీసుకెళ్తాడు, ఎక్కడో వదిలేస్తాడు. అక్కడ మళ్ళీ నైట్ అంతా పాపం అక్కడ వదిలేసిన కాడ కుక్కలు తరివి కరిసి అక్కడ గోల. అది మనిషే తప్పు చేస్తాడు, శిక్ష మాత్రం ఈ మూగ జీవులకి వేస్తున్నారు. పోనివ్వండి, కర్మ అన్నది ఒకటి ఉంటుంది కదా, అది అనుభవించుకోవడానికి ఇవన్నీ చేస్తారు.